ఒకసారి నవ్వండి. చిన్నప్పటి నుంచి నేను ఆయన మిమిక్రీ వింటూ. సో 1:100 అంటే ఈజీగా అందుకే అర్థమైపోతుంది. ఒక్కడే 100 మందితో సమానం అని. ఆ ఒక్కడు ఏం చేస్తాడు ఆ సినిమాలో అంటే, ఇది కౌబాయ్ జోనర్ సినిమా. లైవ్ హార్సెస్తో, ఒరిజినల్ హార్సెస్తో మేము దాదాపు ఒక 25 days ఫైట్స్ చేసాము ఈ సినిమా కోసం. యాక్షన్, కామెడీ, రైటింగ్ ఇదంతా ఓకే, కానీ ఫైట్స్ నాకు కొత్త. మా ఫైట్ మాస్టర్స్ బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళు ఈరోజు రాలేనంత బిజీగా ఉన్నారు. అంత బిజీగా ఉన్న మాస్టర్తో పనిచేసినందుకు సంతోషంగా ఉంది. అలాగే మా టీం మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. పర్టికులర్గా మా రిజ్వాన్ భాయ్కి థ్యాంక్ యూ సో మచ్ భయ్య. మా అన్న రిజ్వాన్ గారు చాలా పెద్ద ప్రొడ్యూసర్, ఆయన రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నా పర్సనల్ జర్నీలో ఆర్టిస్ట్గా నన్ను ఎప్పుడు సపోర్ట్ చేసే మా అన్న రాజు ఎంటర్టైన్మెంట్స్ రాజు గారు, ఆయన్ని అడగగానే ఈ ప్రోగ్రామ్ దగ్గరుండి నేను చేస్తా అని చెప్పారు వారికి. అలాగే మా శకుంతల ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ప్రొడ్యూసర్స్ ఎంత మంచి ప్రొడ్యూసర్స్ అంటే, మా లొకేషన్ నుంచి ఈవినింగ్ ప్యాకప్ అవగానే అందరూ గూగుల్ పే నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. డబ్బులు రేపు వస్తాయా రావా రెండోసారి ఫోన్ చేసేవాళ్ళు కాదు. సో అంత మంచి ప్రొడ్యూసర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ శకుంతల ప్రొడక్షన్స్ ఫర్ ది గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ అలాగే నేను ఆర్టిస్ట్గా ఒక 4000 షోలు ప్రపంచం అంతా ఎన్నో దేశాలు తిరిగి చేశాను. రైటర్గా ఎప్పటి నుంచో రాస్తూ ఉన్నా, చాలా టీవీ షోలు చేశా. ఈ సినిమా అవకాశం వచ్చిన తర్వాత నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను. నాకు దొరికిన టీం అంతా చాలా మంచి టీం దొరికింది. మా శివ ఏకాదశి రోజు మేము పూజ చేసాం. ఆ రోజు పౌరోహిత్యం చేసేవాళ్ళు ఎవరు ఖాళీ లేరు. సో మా ఫ్రెండే పూజ చేశాడు ఈ సినిమాకి. సో అంటే ఆల్రౌండర్స్ ఉన్నారు, అందరు నా ఫ్రెండ్స్ అనమాట. అట్లాగే ఇక్కడున్న జోజో మాస్టర్ కానివ్వండి, మా సింగర్స్ కల్పన గారు చాలా బాగా పాడారు సినిమా కోసం. అలాగే కెన్నీ గారు మ్యూజిక్ డైరెక్టర్గా డెబ్యూటెంట్, ఆయన ఎందుకు పెట్టుకున్నాను అంటే, నాకు మ్యూజిక్ మీద కూడా ఎంతో టచ్ ఉంది కాబట్టి నేను ఏ మ్యూజిక్ డైరెక్టర్ అడిగినా నేను కూడా వస్తానండి మ్యూజిక్ సిట్టింగ్స్ కంటే. అందరూ రిజెక్ట్ చేశారు. మీకు కావాలంటే 2-3 వెర్షన్లు ఇస్తాం కానీ మేము కంపోజ్ చేసేప్పుడు మీరు వద్దన్నారు. సో అలాంటి టైంలో ఈయన యాక్సెప్ట్ చేశారు. సో ఆయన బుర్ర తిని చేయించుకున్నాం మ్యూజిక్. కానీ ఆయనైతే ఫ్యాంటాస్టిక్గా చేశారు. ఈ సినిమాకి నిజంగా కనపడని హీరో ఎవరంటే ఆయనే. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత మనం చూసాం మేము, చాలా అద్భుతంగా మ్యూజిక్ చేశారు. ఆయన చేసిన మ్యూజిక్. మా హీరోయిన్ అర్పిత, ప్లీజ్. అర్పిత గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండి. మా హీరోయిన్ ఎంతో బిజీగా, అందరూ బిజీగా ఉన్న వాళ్ళతో పనిచేశాను నేను. అదేంటో తర్వాత మీరు బిజీ అయిపోకూడదని కోరుకుంటున్నాం. అయినా యా. సో అలాగే పర్టికులర్గా నా ఫ్రెండ్స్ అందరూ ఆర్టిస్టులుగా చాలా బిజీగా చాలా పెద్ద పొజిషన్స్కి వెళ్ళిపోతుంటే, జనరల్గా ఇంట్లో ఎవరైనా టార్చర్ చేస్తారు కదా, మా వైఫ్ అలా చేయకుండా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండేది. ఐ థ్యాంక్ మై వైఫ్. సో స్పార్కిల్ డాన్స్ స్టూడియో, తనకు స్టూడియో ఉంది. ఇందాక పిల్లలు వాళ్ళే డాన్స్ చేశారు. తను సంపాదిస్తూ నాకు సపోర్ట్ చేసిందన్నమాట, నువ్వు అవకాశాలు వెతుక్కో అని. సో స్టేజ్ మీద పిలవరా? పిలుస్తా, పిలవండి. పేరేంటి? యా, కాసు. కాసు ముద్దు పేరా ఇది? కాసింబి అంటాము. ఓకే, కాసింబి గారు ప్లీజ్ కమ్ ఆన్. ఎందుకంటే నా తర్వాత వచ్చిన ఆర్టిస్టులు కూడా చాలామంది పెద్ద కార్లు పెద్ద బిల్డింగ్లు కడుతూ, నువ్వు కూడా ఆర్టిస్ట్గా చేసుకోవచ్చు కదా, ఈ డైరెక్షన్ పిచ్చేంటి అని అనకుండా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చేసుకొని తను సపోర్ట్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. యా. సో ఈ సినిమా గురించి 1:100 ఒక మంచి కౌబాయ్ జోనరు, ఒరిజినల్ హార్సెస్తో చేసాము. చాలా కాలం తర్వాత లైవ్ గుర్రాలతో వచ్చిన సినిమా ఇది. కామెడీ, రొమాన్స్, ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, అన్నీ ఉన్నాయి. సో అందరం కష్టపడి చేసాం. ఈ సినిమా అందరూ చూస్తారని, ఆదరిస్తారని అనుకుంటూ, ఎవరి పేర్లను మర్చిపోతే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అలాగే వేదిక మీదకి 2 మనుషులు పిలవాలి. వాళ్ళిద్దరిని ఫస్ట్ వన్ ఆర్కే గారు. ఫస్ట్ షెడ్యూల్ నాకు సినిమా అంటే సినిమా రైటింగ్ తెలియనప్పుడు నాకు రైటర్గా హెల్ప్ చేసిన ఫ్రెండ్ ఆర్కే గారు. వెల్కమ్. అలాగే మా అన్నయ్య ఖుషి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్కి కో ప్రొడ్యూసరు ఖుషి గారు. అలాగే అసలు నేను ఇక్కడ ఉన్నాను అంటే కారణం ఒక ఆయన ఉన్నాడండి. ఆయన నేను ఎక్కడో ఆర్టిస్ట్గా మూలుంటుంటే నువ్వు బాగా డైరెక్ట్ చేయగలవు, బాగా రాయగలవు అని నన్ను ఇన్స్పైర్ చేసి నేను డైరెక్టర్ అవ్వడానికి, అంటే నేను ఈరోజు అంత సంపాదించుకుని ఇక్కడ ఆగిపోవడానికి ఆయన కారణం, ఒక రకంగా ఆర్టిస్ట్గా అవ్వకుండా. మా రమేష్ గారు, గురూజీ రండి సార్. రమేష్ గారు మీరు రండి సార్. ఇది ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది. సార్ పరిచయం అవ్వకుండా ఉంటే నేను ఆర్టిస్ట్గా బాగా బిజీగా ఉండేవాడినేమో. సార్ నాకు కూడా ముందే పరిచయం అంటే బాగుండేది కదా సార్. సో థ్యాంక్ యూ ఆల్. ఇంకా ఎక్కువ టైం తీసుకొని పెద్దవాళ్ళు చాలామంది మాట్లాడాలి. అందరికీ ముఖ్యంగా మా పిఆర్ఓ శ్రీపాల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో, అంత వినపడుతుందండి? హలో మాట్లాడండి మీరు. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా ఈరోజు టీజర్ లాంచ్ అని చెప్పి మా సార్ పాపం ఇన్వైట్ చేశారు. నేనే చాలా లేట్గా వచ్చా, సో సారీ అండి.
ఈ సినిమా అయితే అంటే అన్ని సినిమాలతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ స్టోరీ. ఇది మేము స్టార్ట్ చేసినప్పుడు అయితే నాకు ఫస్ట్ మూవీ, నేను దీని తర్వాత 5-6 మూవీస్ చేశాను. సో నాకు నా లుక్ కానీ కాస్ట్యూమ్ లైక్ స్టోరీ అన్ని విధాలుగా నాకు చాలా నచ్చింది. సో మనం టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పేసి, అండ్ నన్ను సెలెక్ట్ చేసుకున్న షరీఫ్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి, టీం అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా 1:100 టీం తరఫు నుంచి, నా తరఫు నుంచి చాలా థ్యాంక్స్ అండి. సో ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ షరీఫ్ గారి గురించే చెప్పాలి. ఎందుకంటే ఆయన డెబ్యూ డైరెక్టర్ అనే విషయం నాకు అసలు తెలియదు. ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్డ్గా అంత బాగా చేశారు ఆయన డైరెక్టర్గానే కాదు, యాజ్ అ స్క్రిప్ట్ రైటర్గా ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని దగ్గరుండి కూర్చోపెట్టి నేర్పించి చాలా బాగా ఆయన టైం స్పెండ్ చేశారు. నాకు ఎక్కడ కూడా ఈ టీం మొత్తం ఒక ఫ్యామిలీ లాగా అనిపించింది. ఆయన ప్రతి ఒక్క విషయంలో ఎంత ఇన్వాల్వ్ అయ్యి చేశారంటే, మీరు ఇందాక విన్నట్టుగా సాంగ్ విన్నారు కదా, సాంగ్ పాడారు, యాజ్ అన్ ఆర్టిస్ట్గా చేశారు. ఇదే మూవీలో నాకు కూడా డైలాగ్ ఎలా చెప్పాలి అన్నది నేర్పించారు. నాకేదైనా ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఇందులో ఒక లెంత్ ఉండి ఒక మంచిగా చూపించగలిగారంటే అది షరీఫ్ గారే. నాకు ఇది ఒక డెబ్యూ లాంటిదే. సో ఇందులో యాక్షన్ ఉంది, నిజంగా ఆయన చెప్పినట్టు హార్స్ రైడింగ్ ప్రతి ఒక్కటి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో కామెడీ అనుకోండి, యాక్షన్ అనుకోండి, ఇందులో చాలా సస్పెన్స్ ఉంది. హీరో గారిని కూడా రివీల్ చేయట్లేరు. ఇంకొక భారీ ఈవెంట్ ఉందంటండి, అప్పుడు రివీల్ చేస్తారు, నన్ను కూడా చెప్పొద్దు అన్నారు. అదే అక్కడే వెనకాల నేను చూస్తా ఉన్నా అంట, ఆయన ఎవరో కూడా వెనకాల, అది కూడా రివీల్ చేద్దాం. ఓకే సార్. సో నేను మూడే విషయాలు చెప్పగలను. ఈ మూవీ మొత్తం కూడా జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే. ఎంటర్టైన్మెంట్ మీదే నడుస్తుంది, కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ జోనరే. తప్పకుండా అందరూ చూడాలి, ఇది ఎంజాయ్ చేయాలి. అలాగే రివర్స్ గేర్ గురుస్వామి అన్న అందరు గుర్తుపడతారు నన్ను. సో ముఖ్యంగా 1:100 సినిమా తీసిన నా సోదరుడు, నా తమ్ముడు బాబా షరీఫ్ మైలవరంకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఉండి కొన్ని వేల ప్రదర్శనలు చేసిన తర్వాత ఈ సినిమాకు డైరెక్షన్ చేయడం అన్నది చాలా గొప్ప ప్రమోషన్. అది ఐ అప్రిషియేట్ యూ, వండర్ఫుల్. ఐ విష్ యూ ఎ వెరీ గ్రేట్ ఫ్యూచర్ బాబా, లవ్ యూ. 1:100 ఇంతక సువర్ణ గారు అంటున్నారు 1:100 అంటే ఏంటి, నాకు కూడా అర్థం కాలేదన్నారు. నాకేం అర్థమైందో చెప్తాను. మా షరీఫ్ ఏమన్నాడంటే 100 ప్రయత్నాలు చేశాక ఒక సినిమా వచ్చింది కాబట్టి 1:100 అని అన్నాడు ఆయన. యాక్చువల్గా 1 అంటే ఆయనకు మొదటి సినిమా, అది 1. ఇప్పుడు 1 చేశాడు, ముందు 100 చిత్రాలు చేస్తాడు. ఓ సూపర్, రైట్. ఇంకోటి 1 అంటే మొదటిసారి తీసిన సినిమా, ఇది 100 రోజులు ఆడాలి. డన్. రైట్. ఈ ఒక్క సినిమా చూస్తే మీకు 100 సినిమాలు చూసిన అనుభూతి కలగాలి. డన్. రియల్లీ స్వతహాగా మిమిక్రీ ఆర్టిస్టులు ఏంటంటే వాళ్ళకు కామెడీ సెన్స్ ఎక్కువ, అలాగే మ్యూజిక్ సెన్స్, అన్ని రకాల అభిరుచులు ఉంటాయి. మా బాబా షరీఫ్ ఏంటంటే ఆయన నాట్ ఓన్లీ మిమిక్రీ ఆర్టిస్ట్, అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్, అందులో సందేహం లేదు. అంతకుమించి మంచి రైటర్, ఒక డైరెక్టర్గా మంచి వీస్తున్నటువంటి వాడు. కాబట్టి ఆయన ఎన్నో ఆశలతో ఈ సినిమా చేశారు. కాబట్టి ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవ్వాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ముందు 100 సినిమాల డైరెక్టర్ కూడా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో నేను ఒక రోల్ చేశాను. యాక్చువల్గా నేను జితేంద్ర జంటగా నటించాము ఇందులో. ఆయన ఇన్స్పెక్టర్, నేను సబ్ ఇన్స్పెక్టర్గా చేశాము. ఒకరోజే మా షూటింగ్ అని చెప్పారు. అది చాలా బాగా వచ్చింది ఆ సీను. ఆ తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసి, అన్న నీది ఇంకో రోజు నాకు కాల్ షీట్ కావాలన్నారు. తప్పకుండా బ్రదర్ అని మళ్ళీ వెళ్ళాను. తర్వాత మళ్ళీ ఇంకొక మంచి కామెడీ సీన్ చేశాము. ఆ తర్వాత మళ్ళీ చెప్పాడు, అన్న నీది ఇంకొక కామెడీ సీన్ ఉందన్నాడు. అలా 3 రోజులు కాల్ షీట్స్ తీసుకొని నా చేత మంచి కామెడీ చేయించాడు. సో ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ, చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది ఆ సీన్స్ చూస్తే నాకు. తప్పకుండా ఈ సినిమా చేసిన వాళ్ళందరికీ కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. అలాగే కెన్నీ చైతన్య చాలా చక్కని మ్యూజిక్ ఇచ్చాడు. బికాస్ బేసికల్గా నేను కూడా సింగర్ని కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ దట్ మ్యూజిక్. అద్భుతంగా చేశాడు. అలాగే ఆ పాట కూడా ఇంతకు మునుపు పిల్లలు డ్యాన్స్ చేసిన పాట మీద మా షరీఫే పాడాడు స్వయంగా. ఆ పాట
చాలా అద్భుతంగా ఉంది. కల్పన గారు కూడా చాలా చక్కగా పాడారు. ఐ అప్రిషియేట్ ఆల్ ద టీమ్. అలాగే ఆ రమేష్ గారు బ్యాక్ సపోర్ట్గా ఉంటూ ఎంతో ఎంకరేజ్ చేశారు మా షరీఫ్ను. సార్ రమేష్ గారు మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు కెనీ చైతన్య. దిస్ ఈజ్ ఫస్ట్ సినిమా. స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సినిమా, ఇప్పుడు చాలా సినిమాస్ చేసేసాను. ఇది రిలీజ్ అవ్వటం చాలా హ్యాపీగా ఉంది నాకు. సౌండ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాం, అప్ టు 5.1. థ్యాంక్ యూ షరీఫ్ గారు, బాబా మైలవరం గారు. చాలా మంచి అవకాశం ఇచ్చారు, నన్ను ఎక్కడ విసిగించలేదు. సార్ విసిగించకుండా ప్రేమగా చేయించుకున్నారు. అండ్ ప్రొడ్యూసర్స్, హీరో కానీ ఎవరో కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. థ్యాంక్ యూ శకుంతల ప్రొడక్షన్స్ అండ్ హీరో గారు. ఈ మూవీలో వర్క్ చేసేటప్పుడు ఫైట్స్ చాలా బాగా వచ్చాయండి. ఫైట్స్ చాలా నచ్చాయి నాకు, బాగా వర్క్ చేయగలిగాం ఫైట్స్ మీద. అలాగే ఫుల్ లెంత్ కామెడీ ఉంది, అదొకటి బాగా కష్టపడ్డాం. అంటే మ్యూజిక్, దానికి కూడా మ్యూజిక్ ఎఫెక్ట్స్ చేయాలి, ఎఫెక్ట్స్ చేద్దామండి, చిన్న చిన్న ఎఫెక్ట్స్ చేసేసుకుందాం సరిపోద్ది అన్నారు. నాకు ఎందుకు అది వద్దు, వర్క్ చేసేద్దామని వర్క్ చేసాం. అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సార్ వాళ్ళు కూడా ఎక్కడ కరెక్షన్స్ చెప్పలేదు, చాలా కరెక్షన్స్ బేసిక్గా ఉంటాయి. చేసినంత వరకు చాలా బాగా వచ్చింది. అండ్ షరీఫ్ సార్ 2 సాంగ్స్ పాడారు. యాక్చువల్గా ఒక సాంగ్ అయితే వేరే వాళ్ళతో పాడించేశారు, నాకు నచ్చలేదు. సార్ పాడిన తర్వాత నాకు కొద్దిగా అది హ్యాపీ అనిపించింది. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ సార్ వాయిస్ వెన్ కంపేర్డ్ టు ద ప్రొఫెషనల్ సింగర్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ కల్పన గారు, యూ కేమ్ హియర్. సో ఆవిడ కూడా ఒక మంచి పాట పాడారు. కల్పన గారు కూడా చాలా మంచిగా పాడారు. మంచి సాంగ్స్ ఉన్నాయి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సాంగ్స్. అండ్ ఫైట్స్, కామెడీ, ఎవ్రీథింగ్ మీరు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీస్. మీడియా వాళ్ళకి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి, ఆడియన్స్కి అందరికీ నమస్కారం అండి. షరీఫ్ గారు మా బ్రదర్ అండి. యాక్చువల్గా ఆయన పిలవటం, మేము రాకపోవటం అన్నది జరగదు. పిలిచారు, వచ్చాము, బాగుంది. చాలా ఫంక్షన్ చాలా బాగా చేస్తున్నారు. సినిమా కూడా నాకు చూపించారండి ఆ రోజు, చాలా బాగా వచ్చింది. నిజంగా ఈయన మొదటి సినిమా తీసినట్టు తీయలేదు, చాలా బాగా తీశారు. అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీస్తారు, అలా తీశారు. ఒక 10 సినిమాలు తీసిన వాళ్ళు కూడా మిస్టేక్ చేస్తారు, కానీ ఈయన మిస్టేక్ లేకుండా చాలా అంటే ఒక్కొక్క దాని వెనకాల పని చేసి ఒక లెవెల్కి తీసుకొచ్చారు సినిమాకి. నాకు నిజంగా తర్వాత డేట్లు దొరుకుతా లేదా అని తెలియదు, కానీ ఆయన దీనికి అర్హుడండి, ఇది ఎలా అయినా సరే. ఇంకోటి, ఆయన మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఇక ఆయన చేయనంటూ అన్నీ వచ్చాను ఆయనకి, అన్నీ. ప్రతి డాన్స్ చేస్తాడు, పాటలు పాడతాడు, అన్నీ ఉన్నాయి. వరల్డ్ వైడ్ ప్రోగ్రామ్స్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఇప్పుడు మొదటిగా ఫస్ట్గా డైరెక్షన్ చేసిన మొదటి సినిమా అండి ఇది. మీరందరూ ఆశీస్సులు కావాలి ఆయనకి కూడా. ఎలాగైనా సరే మా ఎలాగా ఉన్నాయి, మీరు కూడా కొంచెం సినిమా చూసి థియేటర్లో మంచిగా ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇలాంటి 100 సినిమాలు తీస్తారని మేమందరం కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. డైరెక్టర్ అయితే మనకి ఎంత గర్వంగా ఉంటుంది, మామూలుగా ఉంటుందా? 1 నేనే 100 అనిపిస్తుంది ఈరోజు. మనలో ఒకడు మల్లవ రమేష్ వందే భారత్ అనే సినిమా తీశాడు, నాకు అవకాశం ఇచ్చాడు. షరీఫ్ మనలో ఒకడు సినిమా తీశాడు, నాకు అవకాశం ఇచ్చాడు. మూడో వాడు ఎవడు? మూడో దర్శకుడు ఎవరు? ఫ్రమ్ మిమిక్రీ రంగం. ఐ వాంట్ టు నో. భవిష్యవా